వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు 70 నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు ఒక యాక్టింగ్ క్వీన్ అనే చెప్పాలి. అండ్ అలాగే మంచి టైమింగ్ అండ్ అలాగే మంచి ఎనర్జెటిక్ పర్సనాలిటీ, ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది ఆవిడ. సో మహతి గారు ఉన్నారు మనతో, కొంచెం మాట్లాడదాం. హలో మహతి. హాయ్ హలో నమస్తే. మీరు తగ్గి చిన్నగా అయ్యారా లేకుంటే నేను పొడుగయ్యానా? మీరు పొడుగ్గా ఉన్నారు. చెప్పమా. మీ టైమింగ్ అసలు సూపర్. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో అంతకుముందు సీరియల్స్లో ఒక మహతిని చూసాము. అంతకుముందు నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ కూడా చూసాను. అసలు బ్రాండ్ ఫైర్ అనమాట. ఫైర్ నుంచి సీరియల్ యాక్టర్ నుంచి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది అంటే కిక్కిస్తూ ఉండాలి పబ్లిక్కి. ఎప్పుడు ఒకేలాగా ఎందుకు ఉండాలి? షోస్ చేయాలి, సిరీస్ చేయాలి, మూవీస్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, అన్నీ చేయాలి. ఎప్పుడు ట్రెండ్లో ఉండాలనుకుంటా నేను. ఇప్పుడు పుష్ప 2 ఫీవర్ వస్తుంది, మరి మహతి మాటల్లో తగ్గేదేలే. నీ అబ్బా తగ్గేదేలే. జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మిస్సెస్ క్వీన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ గురించి జీ మీడియా ప్రజెన్స్ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి హౌస్ వైఫ్స్ కోసము. హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, ఇంట్లో బోర్ ఫీల్ అయిన వాళ్ళకి ఏదో టాలెంట్ ఉంటుంది, కానీ అయిపోయింది లైఫ్. హస్బెండ్ లేడు, లైఫ్ అయిపోయింది. పిల్లలు పుట్టారు, లైఫ్ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఇంకా ఏమి లేదన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది. ఈ ఆపర్చునిటీని మీరు లేడీస్ మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. శారది స్టూడియోలో 14 అండ్ గచ్చిబౌలిలో కూడా ఉంటుంది 21కి. నేను డీటెయిల్స్ అన్ని మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఒక 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 రేంజ్లో చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ని మేము. జీ మీడియా ప్రజెన్స్ అండ్ నేను కొలాబ్ అవుతున్నాము. మహతి డ్రీమ్ ప్రొడక్షన్ అండ్ జీ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ తెలుగు 70mm. తెలుగులోనే ఒక ఏదో ఉంటుంది అసలు. సో థ్యాంక్ యూ. లైక్, షేర్. యాంకర్ కూడా చాలా క్యూట్గా బాగుంది. థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ సో మచ్. జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మిసెస్ క్వీన్ తెలంగాణ సీజన్ 1 2024 ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాంతో మహతి మీడియా ప్రొడక్షన్స్ కూడా కొలాబ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారో సో వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మహతి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.